వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వైఎస్ఆర్సీపీలో కొత్తగా మొదటిగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారు నిన్న సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వేశారు. అంటే ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పచ్చు, రాజకీయాలకు కులాన్ని తీసుకొచ్చి కుల రాజకీయమే చేయాలి అనేటువంటి దానికి, ముఖ్యంగా కాపు సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకొని చేసేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీ బాగా చేస్తుంది. కానీ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కాపు నేతలు వాళ్ళకి జరుగుతున్నటువంటి ఆ అవమానాన్ని, అన్యాయాన్ని గుర్తించలేకుండా వాళ్ళే కించపరుచుకుంటున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం కూడా బలంగా బయట వినిపిస్తోంది. అయితే తాటిపర్తి చంద్రశేఖర్ గారు నిన్న ఒక ట్వీట్ వేశారన్నాను కదా, ఆ ట్వీట్కి సంబంధించినటువంటి అంశం చూస్తే ఆయన అన్నటువంటిది, కాపు సామాజిక వర్గానికి చెందిన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి గారికి జరిగిన అవమానం ఘోరం. ఇక్కడ సింపుల్గా ఒక ప్రజాప్రతినిధిగా కేవలం రాజకీయమే చేయాలి అనుకుంటే చిన్న మాట వాడి ఉండొచ్చు, ఐఏఎస్ శ్రీలక్ష్మి గారికి జరిగిన అవమానం ఘోరం అని ఉండొచ్చు. కానీ మొదలు పెట్టడమే కాపు సామాజిక వర్గానికి చెందిన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి గారికి జరిగిన అవమానం ఘోరం అని మాట్లాడారు. ఈ నెల 30న పదవీ విరమణ చేయబోతున్నటువంటి అధికారి శ్రీలక్ష్మి గారికి రిటైర్మెంట్కి కేవలం 4 రోజుల ముందు పోస్టింగ్ ఇవ్వడం అనేది దారుణం. పాయింట్ టు బి నోటెడ్. తర్వాత 2 ఏళ్లుగా పోస్టింగ్ లేకుండా పక్కన పెట్టిన ప్రభుత్వం చివరి 4 రోజులు మాత్రమే బాధ్యతలు అప్పగించడం వెనుక ఉద్దేశం ఏంటి? రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, చీఫ్ సెక్రటరీ పదవికి అర్హుల జాబితాలో ఉన్న సీనియర్ అధికారిని ఇలా వ్యవహరించడం పరిపాలనా వ్యవస్థకి అవమానం. అధికారుల సామర్థ్యం, సీనియారిటీ, సేవలను గౌరవించాల్సిన ప్రభుత్వం రాజకీయ కారణాలతో వివక్ష చూపించడం ఏం విజన్ చంద్రబాబు గారు? పదవీ విరమణకు చేరుకున్న తర్వాత పోస్టింగ్ ఇవ్వడం గౌరవప్రదమైన నిర్ణయం కాదు, కేవలం విమర్శలను తప్పించుకునేందుకే ప్రయత్నం మాత్రమే. సుదీర్ఘ పరిపాలనా అనుభవం ఉన్న మహిళా అధికారిని, ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందిన అధికారిని ఈ విధంగా పక్కన పెట్టడం పట్ల ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇది పోస్టింగ్ కాదు, 2 ఏళ్ల నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం మాత్రమే. ద నెరేటివ్ ఈజ్ వెరీ క్లియర్. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని కాపుల పేరుతో ఎలాగైనా సరే విడగొట్టాలి. పవన్ కళ్యాణ్ని ఇన్స్టిగేట్ చేయాలి. ఇక్కడ ఇదే టార్గెట్గా ఉన్నారు. జనసేన, తెలుగుదేశం విడిపోవాలి. ఇదే ప్రైమరీ ఎజెండా తప్ప ఇంకొకటి లేదు. వీళ్ళు చేసే రాజకీయం అంటూ ఇందులో ఏదీ లేదు. రాజకీయ ఎత్తుగడలు లేదంటే సమీకరణాలంటూ ఏవీ లేవు. ఇది చాలా స్పష్టం. లేదంటే ఇక్కడ 2 సార్లు కూడా ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందిన అధికారిని అని చెప్పి పెట్టారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, అంటే ఇందాక అన్నారు కదా 4 రోజుల ముందే పోస్టింగ్ ఇవ్వడం దారుణం అని మాట్లాడారు కదా తాటిపర్తి చంద్రశేఖర్ గారు. మరి ఏబి వెంకటేశ్వరరావు గారి సంగతి ఏంటి? ఏబి వెంకటేశ్వరరావు గారికి ఎప్పుడు ఇచ్చారు పోస్టింగు? 5 ఏళ్ల పాటు అసలు పోస్టింగే లేకుండా చేసి సస్పెన్షన్ విధించి ఆయన క్యాట్కి వెళ్ళారు, ట్రిబ్యునల్కి వెళ్ళారు, కోర్టుకి వెళ్ళి చివరాఖరికి తెచ్చుకుని వచ్చారు. అలాగే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి సంబంధించినటువంటి అంశం ఏంటి? ఆయన కూడా కోర్టుకి వెళ్ళి మరి ఆయన పదవిని ఆయన సాధించుకొచ్చారు. మరి అప్పుడేమనాలి? అది రాజకీయ కక్ష కాదా? అలాగే ఏపీపీఎస్సీగా ఉన్నప్పుడు ఐఏఎస్ అధికారి రాజశేఖర్ బాబు అనుకుంటా, ఆయనకి సంబంధించి అప్పుడు కూడా ఇలాంటి పెంటే చేశారు. మరి అప్పుడేమనాలి? దాని రాజకీయ కక్ష అంటారా, ఇంకేమంటారు? ముఖ్యంగా ఏబి వెంకటేశ్వరరావు గారు, ఆయన రాష్ట్రపతి పథక గ్రహీత. నేను ఆయన సామాజిక వర్గం ఏంటనేది కూడా నేను మాట్లాడడం లేదు ఇక్కడ చెప్పట్లేదు. మరి అనొచ్చుగా, కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారిని 5 ఏళ్ల పాటు రాష్ట్రపతి పథక గ్రహీతగా ఉన్నటువంటి ఆయన్ని, ఐపీఎస్ని అత్యంత అవమానకరంగా 5 ఏళ్ల పాటు పోస్టింగ్ లేకుండా చేసి ఈరోజు రిటైర్ అవుతారనగా ఈరోజు పొద్దున పోస్టింగ్ ఇవ్వడం, అదే రోజు రిటైర్మెంట్ ప్రకటించడం అనేది మరి అది కక్ష సాధింపు కిందకి రాదా అధ్యక్ష? కక్ష సాధింపు కిందకి రాదా? మరి దాన్ని ఏమనాలి? అక్కడ అనొచ్చు, మరి కమ్మ సామాజిక వర్గాన్ని పెట్టొచ్చుగా. కమ్మ సామాజిక వర్గాన్ని రెడ్డి సామాజిక వర్గం టార్గెట్ చేసింది చాలా బలంగా అనేది అనొచ్చుగా. అక్కడ ఇందులో కులాన్ని తీసుకురాలేదు, అక్కడ అనాల్సిన అవసరం లేదు. అక్కడ వైఎస్ఆర్సీపీ రాజకీయం అనేది చాలా క్లియర్ కట్గా ఉంది. వాళ్ళకి అవసరమైనప్పుడు ఒకలాగా, వాళ్ళకి అవసరం లేనప్పుడు ఒకలాగా ఈ ట్విస్ట్ చేస్తూ ఉంటారు. పైపెచ్చి ఇక్కడ కాపు సామాజిక వర్గం మీద అత్యంత ప్రేమని కురిపించేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ నేత తాటిపర్తి చంద్రశేఖర్ గారు కానీ, లేదంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గ నేతలు ఒక్కసారి ఈ వీడియో చూడండి. అధికారిని ఓ పూతనకు ఏమాత్రమో తక్కువ కాదు, లంకిణి కంటే కూడా చాలా విపరీతమైనటువంటి చేష్టలు ఉన్నటువంటిది. ఆవిడ ధరించేటువంటి, రోజు ధరించే చీర ఖరీదు కనీసం అంటే 1,50,000 రూపాయలు.
ఆమె చేసేటువంటి ఉద్యోగం ఏంటి, ఆమెకు వచ్చేటువంటి జీతం ఎంత, ఆవిడ ధరించేటువంటి చీరల ఖరీదు ఎంత, ఇవన్నీ కూడా నాకు చాలా స్పష్టంగా తెలుసును. రోజు రూ. 1,50,000 పైన విలువ చేసేటువంటి చీరలు ధరిస్తూ 50 లక్షల రూపాయల కంటే విలువైనటువంటి విగ్గులు ఆవిడకు దాదాపు 11 ఉన్నాయి. రోజు ఆ విగ్గులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విగ్గు ధరిస్తూ ఆవిడ దర్శనమిస్తూ ఉంటారు ఆఫీసులలో. ఆవిడ కింది స్థాయి అధికారులతో ఆవిడ అసలు భూమినే కొల్లగొట్టింది అన్నటువంటి పేరు కూడా గాంచినటువంటి వ్యక్తి. ఐఏఎస్ శ్రీలక్ష్మి గారి గురించి భూమన కరుణాకర్ రెడ్డి వాగినటువంటి వాగుడు, ఆవిడ పూతనకి తక్కువ కాదు, లంకిణికి తక్కువ కాదు అని ఒక స్త్రీని పట్టుకొని మాట్లాడాడు. ఒక స్త్రీని. తర్వాత ఆవిడ కట్టే చీర 1,00,000-1,50,000కి తక్కువ కాదు. ఆమెకు వచ్చేటువంటి జీతం ఎంత, ఆవిడ ధరించేటువంటి చీరల ఖరీదు ఎంత, ఇవన్నీ కూడా నాకు చాలా స్పష్టంగా తెలుసు. రోజు రూ. 1,50,000 పైన విలువ చేసేటువంటి చీరలు ధరిస్తూ 50 లక్షల రూపాయల కంటే విలువైనటువంటి విగ్గులు ఆవిడకు దాదాపు 11 ఉన్నాయి. 50 లక్షల పైచిలు ఖరీదు చేసే విగ్గులు 11 ఉన్నాయట. రోజు ఆ విగ్గులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విగ్గు ధరిస్తూ ఆవిడ దర్శనమిస్తూ ఉంటారు ఆఫీసులో. ఆవిడ కింది స్థాయి అధికారులతో ఆవిడ అసలు భూమినే కొల్లగొట్టింది అన్నటువంటి పేరు కూడా గాంచినటువంటి వ్యక్తి. భూమిని కొల్లగొట్టింది, కింది అధికారులతో చాలా అవమానకర రీతిలో వ్యవహరిస్తుంది అనేటువంటి పేరున్న వ్యక్తి అని ఐఏఎస్ శ్రీలక్ష్మి గారి గురించి, అదే కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి గారి గురించి వైఎస్ఆర్సీపీ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే, మాజీ టీటీడీ బోర్డు చైర్మన్, జగన్మోహన్ రెడ్డికి బంధువు, అత్యంత సన్నిహితుడు, మన రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు భూమన కరుణాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు. వైఎస్ఆర్సీపీ దీనికి ఏం సమాధానం చెప్తుంది? ఇక్కడ సామాజిక వర్గాలు ఇవన్నీ పక్కన పెడితే ఒక మహిళ గురించి, ఆవిడ కట్టే చీరల గురించి నాకు తెలుసు, విగ్గుల గురించి నాకు తెలుసు, లంకిణికి తక్కువ కాదు, పూతనకి తక్కువ కాదు అనేటువంటి అవమానకర రీతిలో మాట్లాడినటువంటి దానికి, ఒక మహిళని వ్యక్తిత్వ హననం చేసిన దానికి భూమన కరుణాకర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఏం చెప్తారు సమాధానం? మొట్టమొదటిసారిగా ఎన్నికైనటువంటి తాటిపర్తి చంద్రశేఖర్ గారు అవ్యాజమైనటువంటి అభిమానాన్ని కురిపించేశారు కదా. కాపు సామాజిక వర్గానికి చెందిన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి గారికి జరిగిన అవమానం ఘోరమని ఏం చెప్తారు సమాధానం? ఇది మొసలి కన్నీరు కార్చడం అంటారు. చేయాల్సిందంతా చేసి మొసలి కన్నీరు కార్చడం అంటారు దీన్ని. అవకాశం వాళ్ళకి అక్కడ అవసరం ఉంది, మాకు మేము ఇది వాడుకోవాలి. దీనికి ఇప్పుడు ఏం చెప్తారు సమాధానం? బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, పేరు నాని గారు కావచ్చు, కురసాల కన్నబాబు గారు కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, లేదు అంటే అవంతి శ్రీనివాస్, ఆయన ఇప్పుడు సరే యాక్టివ్ పాలిటిక్స్లో వైఎస్ఆర్సీపీలో పెద్దగా లేరు కాబట్టి ఆయన పేరు ప్రస్తుతం. మరి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఇతర కాపు నేతలు, వంగా గీత గారు, అమ్మ మహిళ మీరు మొన్న కూడా ఇది చెప్తున్నారు కదా. మరి మీ సామాజిక వర్గంలోనే అత్యున్నత స్థాయి 22 ఏళ్లకే ఐఏఎస్ అయినటువంటి ఎర్రా శ్రీలక్ష్మి గారిని ఇంత అవమానకర రీతిలో మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తే, మీ అధినేతకు అత్యంత సన్నిహితుడైనటువంటి వ్యక్తే ఇంత ఘోరంగా అవమానిస్తే ఆ రోజు ఎక్కడున్నాయి మీ ఆలోచనలు, మీ మాటలు ఎక్కడున్నాయి? రౌడీ షీట్ ఉన్నటువంటి ఒక వ్యక్తి గురించి మాత్రం ఇష్టం వచ్చినట్టు రచ్చ చేస్తున్నారే. సరే, ఆ కేసు వేరే, కానీ అధికారంలో ఉండి ఆవిడ సేవలు పొంది ఆవిడతో అన్ని పనులు చేయించుకొని అనారోగ్యానికి గురి చేసి ఇన్ని చేశారుగా. ఓబుళాపురం మైనింగ్ కేసులో ఎవరు లబ్ధి పొందింది? ఆ భూమన కరుణాకర్ రెడ్డికి సంబంధించి, లేదంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి, రాజశేఖర రెడ్డికి సంబంధించి వాళ్లే కదా మొత్తం లబ్ధి పొందింది. అయినా సరే ఇంత అవమానకర రీతిలో మాట్లాడుతూ ఉంటే మరి ఏం చేస్తున్నారు మీరు? కాపు సామాజిక వర్గానికి చెందిన పెద్దలు ఏం ఖండించారు? అంబటి రాంబాబు గారు దీని మీద ఏమైనా మాట్లాడగలుగుతారా? ఇప్పుడు ఈ డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయి కదా సార్ అక్కడ, మరి మాట్లాడాలి కదా, దీని మీద స్పందించాలి కదా. ఈ మొసలి కన్నీళ్ళు చేస్తున్నప్పుడు తాటిపర్తి చంద్రశేఖర్ గారికి పాపం తెలియదేమో,
ఇది పట్టించుకోలేదేమో అందుకని ఇలా వేశారు. ఇక లాస్ట్‌లో చిన్న ముక్తాయింపు ఏంటంటే, మహిళల్ని సాధారణంగా అంటే భాషకు సంబంధించినటువంటి చిన్న సవరణ అన్నమాట ఇక్కడ. కాపు వర్గానికి చెందిన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి గారికి జరిగిన అవమానం అంటున్నారు. అధికారి అని మహిళలను అనరండి. అధికారిణి అని సంబోధించాలి వాళ్ళని. అది కాస్త కరెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కాపు సామాజిక వర్గాన ఇంకోట అనేది తర్వాత తీసుకురావచ్చు. ముందు మీరు చేసినటువంటి డ్యామేజ్, వైసీపీ చేసినటువంటి డ్యామేజ్‌కి కంట్రోల్ ఏంటనేది వెతుక్కోవాలి అని చెప్పి కామెంట్ చేస్తున్నారు నిన్నటి నుంచి కూడా. ఆవిడ గౌరవప్రదంగానే. ఎందుకంటే 2003 దాకా కూడా చంద్రబాబు నాయుడు గారి ఐఏఎస్ లిస్ట్ అనేది ఒకటి ఉంటుంది ఆయనకి. అందులో చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి మనిషి ఆవిడ. చాలా ఎఫిషియెంట్‌గా పనిచేసినటువంటి ఆవిడ. ఎప్పుడైతే 2004లో అధికారం కోల్పోయారో కాంగ్రెస్ పార్టీ వచ్చింది అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో, ఇంకా అక్కడి నుంచి మొదలైంది ఆవిడ పతనం అనేది. ఆవిడ పతనం అక్కడి నుంచి మొదలైంది. లేదా అంతకుముందు వరకు కూడా చాలా ఉచ్చస్థితిలోనే ఉన్నారు మంచిగా. ఏదేమైనా గౌరవప్రదంగా ఆవిడ రిటైర్ అవ్వాలి. సస్పెన్షన్ అయితే ఆవిడ మీద ఏమీ లేదు. కోర్టులో కేసులు ఉన్నంత మాత్రాన ప్రభుత్వం సస్పెండ్ చేయాలి అనేటువంటిది లేదు. ఆ హీనియస్ క్రైమ్స్ అయితే తప్ప. సో అదేవిధంగా గౌరవప్రదంగా రిటైర్ అవ్వాలి. అందులోనూ ఒక మహిళా ఐఏఎస్ అధికారి, అందులోనూ చాలా ఇన్స్పైర్డ్, చాలామందికి ఒక ఇన్స్పిరేషన్ శ్రీలక్ష్మి గారు ఒక పర్టికులర్ మూమెంట్లో. ఈ కేసులు అనేవి పక్కన పెడితే 22 ఏళ్లకే చాలా పిన్న వయసులోనే ఐఏఎస్ ఎలా సాధించాలి మొదటి అటెంప్ట్లోనే అనేదానికి చాలామందికి ఇన్స్పిరేషన్. ఆ గౌరవం ఉండాలి అన్న దాంతోటే ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆవిడని గౌరవిస్తూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఈరోజు పోస్టింగ్ ఇచ్చింది. 4 రోజుల్లో ఆవిడ ఖచ్చితంగా రిటైర్ అవుతారు. గౌరవప్రదంగా రిటైర్ అవుతారు. అది కూడా లేకుండా ఆ గౌరవం కూడా పొందకూడదు అనేటువంటి ఒక ఉద్దేశాన్ని ఇక్కడ ఆపాదిస్తూ వీళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడడాన్ని ఏమనాలనేది మీరే అర్థం చేసుకోవాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.